గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనతో రాష్ట్ర ప్రజల్లో భయాందోళన మొదలైంది. ఈ దుర్ఘటన రేవంత్ సర్కారు పనితీరుకు అద్దం పడుతోందని మండిపడుతున్నారు. అగ్ని ప్రమాదంపై సకాలంలో ఫైర్ ఇంజన్లు స్పందించలేదు. ఒక ఫైర్ ఇంజన్లో సగం నీళ్లే ఉండడంతో ఆందోళన కలిగించింది. క్షతగాతులను తరలించడానికి సరైన సమయంలో అంబులెన్సులు రాలేదు. వచ్చిన వాహనాల్లో ఆక్సిజన్ మాస్కులు లేవు. ఫైర్ ఇంజన్లు అంబులెన్స్లు త్వరగా చేరుకొని ఉంటే మృతుల సంఖ్య తగ్గి ఉండేది. 17 మంది మృతికి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎందే బాధ్యత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భగ్గుమన్నారు. వేసవి సెలవుల్లో సంతోషంగా గడుపుదామని చుట్టుముట్టుకొచ్చిన బంధువులమంతా భారీ అగ్ని ప్రమాదానికి బలైంది. అప్పటిదాకా సరదాగా గడిపి గాఢ నీళ్లలోకి జారుకున్న వారిని దట్టమైన పొగ రూపంలో మృత్యువు కబలించింది. హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జార్ హౌస్ లో ఆదివారం వేకువజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడటం రాష్ట్రంలో పెను విషాదం నింపింది. భవనం మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ఘోరం జరిగినట్టు తెలుస్తుండగా మృతుల్లో 8 మంది చిన్నారులు ఉండటం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే 3 చనిపోగా దవాఖానలో చికిత్స పొందుతూ 14 మంది మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన 3 తరాల వారు ప్రాణాలు కోల్పోయారు. కాగా ప్రభుత్వ సహాయక చర్యలు ఆలస్యం కావడం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. గుల్జార్ హౌస్ లో వేకువజామున అగ్ని ప్రమాదం జరగగా ఉదయం 6:30 గంటలకు ఫైర్ ఇంజన్ అందుబాటులోకి రావడం కాంగ్రెస్ సర్కార్ పనితీరుకు అద్దం పట్టింది. పైగా వచ్చిన వాహనంలో సరైన పరికరాలు లేకపోవడంతో క్షతగాత్రులను వెంటనే బయటకు మంటలను కొంత ఆర్పివేసిన తర్వాత వారిని బయటికి తీసుకొచ్చిన పరిస్థితి కలిగించింది. అటు అగ్నిమాపక వాహనంలోని ట్యాంక్ నిండా నీళ్లు లేకపోవడం వల్ల మరో ఫైర్ ఇంజిన్ వచ్చే వరకు భవనంలో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. తర్వాత అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతూ ఫైర్ సేఫ్టీ యంత్ర సామాగ్రితో బాధితులు ఉన్న చోటుకి చేరుకోగలిగారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని దగ్గరలోని మలక్పేట యశోద, హైదర్గూడ అపోలో, డిఆర్డీఎల్ అపోలో, ఉస్మానియా, నాంపల్లిలోని కేర్ దవాఖానాలకు కార్లు, అంబులెన్స్లలో తరలించారు. అయితే అప్పటికే పొగ పీల్చడం వల్ల అపస్మారక స్థితిలో ఉన్న వారికి ఇంట్లో నిద్రిస్తున్న వారిలో 3 అక్కడికక్కడే చనిపోయారు. అటు అంబులెన్స్ లో హాస్పిటళ్లలో చికిత్స తీసుకుంటూ కొంతమంది మృతి చెందారు. నలుగురు మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డారని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాద ఘటన జరిగిన వెంటనే స్థానికులు ప్రాణాలను లెక్క చేయకుండా భవనంలోకి వెళ్లి మంటలు చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు. కానీ క్షతగాత్రులు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఆ సమయంలో అంబులెన్స్లు అందుబాటులో లేవు. తర్వాత అంబులెన్స్లు వచ్చినా వాటి లోపల సరైన ఆక్సిజన్ లేకపోవడంతో అప్పటికే పొగ పీల్చిన వారందరూ శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీంతో కొంతమంది అంబులెన్స్ లోనే మృత్యువాత పడ్డారు. మరికొందరు హాస్పిటల్లోకి వెళ్లిన తర్వాత కొద్ది గంటల్లోపే చనిపోయారు. అగ్ని ప్రమాద బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించలేకపోవడంతో మొత్తం 17 మంది బలయ్యారు. I'm not giving up, no I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind it can only take it. I'm chasing a dream that I've never set for ages of making. Modern kingdom for the taking. కేటీఆర్ భగ్గుమన్నారు. అగ్ని ప్రమాదంలో 17 మంది మృతికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి బాధ్యత వహించారన్నారు. సరైన సమయంలో అగ్నిమాపక కేంద్రాలు స్పందించకపోవడం, ఫైర్ ఇంజన్లో సగం నీళ్లు ఉండడం వల్ల మంటలను పూర్తిగా నియంత్రించలేకపోయారని మండిపడ్డారు. అటు అంబులెన్స్లలో క్షతగాత్రులకు ఆక్సిజన్ మాస్కులు లేకపోవడం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమయంలో స్పందించకుంటే కొంతమంది ప్రాణాలను కాపాడగలిగే వారని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గుల్జార్ హౌస్ ప్రాంతాన్ని బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా ఆ సంఘటన దృశ్యాలు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి. బాధాకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే
ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది, వసతులు లేకుండా వస్తే లాభమైంది. వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అంబులెన్స్ వచ్చినాక ఆక్సిజన్ మాస్క్ లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అయిన కాడికి ఏం లాభం? అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి, వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే, కనీసం వచ్చి చూస్తే, ఎందుకంటే ఆయననే హోంమంత్రి, ఇంకొకరు ఎవరు లేరు. మరి ఆయన కిందికే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఆయన కిందికే హోంశాఖ వస్తుంది. ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు, అధికారులు కూడా చేస్తారు. వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు. వాళ్ళకి ఇచ్చిన కాంపెన్సేషన్ కూడా కరెక్ట్ కాదు. 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. కేవలం ఇది మళ్ళా జరగద్దు, ఇంకెవరికి జరగద్దు, ఈ కడుపు కోత ఇంకెవరికి మిగలొద్దు అని మాత్రమే ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ, రేవంత్ సర్కార్ అగ్నిమాపక శాఖ మీద పట్టు సాధించలేకపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో 17 మంది మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హోంశాఖకు సంబంధించిన అగ్నిమాపక శాఖపై సీఎం రేవంత్ రెడ్డికి పట్టు లేకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేలుకోవాలని సూచించారు.